హాయ్ బ్రో. పల్లె ప్రశాంత్ విన్నారంటగా మీరు డిసైడ్ చేసుకుంటారా? అవును, మరి ఓట్లు వేసుకుంటాం, గెలిపించుకుంటాం. అంటే మేము ఓటు వేయాల్సిన అవసరం లేదు. నీ ఒక్కడి అంటే మాకు ఎంపీ తీటానా? మేము ఎంపీ వేసుకొని అది చూసుకొని డేటా వేసుకొని మా డేటాకి వాల్యూ లేదా? మరి పార్కుల కాడ ఏమి ఎక్కుతాను, మరి అక్కడ పోవాలి కానీ అన్నపూర్ణేశ్వరుడు అక్కడికి వెళ్ళాలి కదా. అన్నపూర్ణేశ్వరుడు తగలబెట్టే వాళ్ళు పోతారు కానీ నాకు అవసరం లేదు కదా. ప్రతివాడు అంటాడు తగలబెడతాను. అదేమన్నా ఇంట్లో కిచెన్ పొయ్యా స్టవ్ ఇది లైటర్ కొట్టగానే తగలబడిపోవడానికి గెలిపించుకోండి. మరి అది గెలిపించుకున్నా బలవంతంగా లాక్కోవడం అంటారు. రైతు బలవంతంగా లాక్కోవడం అంటారు. రైతు కాదు కానీ ఆ కప్పు ప్రశాంత్ బలవంతంగా లాక్కోవడం అంటారు. దాన్ని గెలవడం అంటే అమర్దీప్ లెక్క. చూడు అమర్దీప్ కప్పు ఎక్కడ పల్లె ప్రశాంత్ చేతిలో పెట్టిరంట, అయిపోయిందంట. ఆల్రెడీ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ అంట. ఏంది ఆపేది? మైక్ చూసిన మడత పెడితే మెడలు ఇరిగిపోతాయి. ఆపినది నోరు ఆగిపోయింది. నోరు నీకే ఉంది అనుకుంటా, నాకు కూడా నోరు. ఇది ఒక హఠాత్ పరిమాణం కాదు, ఏం కాదు. సభ ముగిసింది. పల్లె ప్రశాంత్ కప్పు గెలిచిందంట. ఆ అభిప్రాయం ఏంటో చెప్పాలంటే అమర్దీప్ గెలుస్తాను. పల్లె ప్రశాంత్ ఓటు వేసింది మేము. ఎంపీ నుంచి మా డేటా రీఛార్జ్ చేసుకుని వేసింది మేము. అమర్దీప్కి ఇస్తే గోడలు పడగొడతారంట కదా అన్నపూర్ణవి. అదేమన్నా దాని ఏమంటారు అమరావతి గోడలా? ఏమన్నా కూలిపోవడానికి, లేకపోతే గాల్లో మెడపు గోడలా? ఏమన్నా కూలిపోవడానికి ఏం మాట్లాడదా నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్తారా నోటికి వస్తే ఏదొస్తే చెప్పడమేనా? శివాజీ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడంట. ఇంకా చాలు కానీ అమర్దీప్ ఓకేనా? మళ్ళీ అమర్దీప్ అంటే